అయినా ఈ సమయంలో బ్రాహ్మణి వాడిని వద్దన్నావు, సాకలి వాడిని వద్దన్నావు, మంగళ వాడిని వద్దన్నావు, చుట్టూ ఎడబడి ఒక ప్రజలు వినగాని వారిని వద్దన్నావు. మరి అది అక్కడ డప్పులు సున్నాయిలు కూడా వద్దన్నావు. హరి హరి మరి సరిపోయి ఒక మూలకున్నాయి పచ్చళ్ళు, ఆ పచ్చళ్ళు వెలగని పోస్తానన్నావు. శరణని చెప్పి నా చెల్లెకి వెలిగిన సరవార స్నానం చేయించి ఆ చక్కని ఒక్క ఆవిడ పెరుపు చీర అద్దాల జాకెటి మరైనా అదేగాక మరి ఈ సమయంలో నా చెల్లె పెళ్లి చేస్తానంటే నా చెల్లె పెళ్లి జరుగుతుండగా నా తమ్ముళ్ళు ఉన్నారు, ఒక్కరు కాదు ఇద్దరు కాదు, ఆరుగురు తమ్ముడు. అటువంటి 5గురు తమ్ముళ్ళు అక్కడ ఉన్నారు. చిన్నవారు రత్నాకరెడ్డి ఇక్కడ ఉన్నారు. ఆ మిగతా 5గురు తమ్ముళ్ళు కూడా ప్లాన్ చేద్దామే. వాళ్ళు ఇక్కడ కాదు, దగ్గర ఉన్నది కాదు, ఈడికి 12 ఆమడ ఎక్కడో చాలా దూరం ఉన్నారు. ఎత్తి వచ్చిన పెళ్లి ఆగుతాదా? ఎత్తి వచ్చిన పెళ్లి ఆగదు. మళ్ళా వాళ్ళని తీసుకొని రావాలనుకున్నా కానీ వాళ్ళ చదువు వేస్ట్ అవుతుంది. సరే అట్లయినా మంచిదే, పెళ్లి అయితే గాని పెళ్లి అయిన తర్వాత నీ అన్నదమ్ములు వస్తే రావచ్చు. కానీ అసలు నీ మాట వినండి. మన తమ్ముడు రాంది పెళ్లి చేయను అనగా నా చిన్న తమ్ముడు ఉంది కదా రత్నాకరెడ్డి, చిన్న తమ్ముడు నేను గాని పద చాలా వద్ద వెళ్ళగా చిన్న తమ్ముడు రత్నాకరెడ్డినైనా ఆ యొక్క పాఠశాల వద్దకు పంపాను. 5గురు తమ్ముళ్ళని తీసుకునే రా తమ్ముడు అని చెప్పి వాటి పంపాను. మామ నీలవతి నా తమ్ముడు తాడికి వెళ్ళాడు రత్నాకరెడ్డి, వాడు వెళ్తాడు. అతన్ని 5గురు తమ్ముళ్ళు కలుపుకొని 6గురు కలిసి వస్తారు. వచ్చినాకనే పెళ్లి చేద్దాం. ఏమండి? ఓకే ఓకే, మీ తమ్ముడు తీసుకుపోయి ఇంకో మీ అందరిని తీసుకుని వస్తారు బరబరే. కానీ ఈ టైంలో జరిగే పెళ్లి జరిగిన తర్వాత కూడా వాళ్ళు వస్తారు కదా. పెళ్లి జరిగే సమయం లోపలే వాళ్ళు వస్తారు. ఒకవేళ రాకపోతే వాళ్ళ పేరు మీద నువ్వో 3 పేరు చెప్పి నువ్వు ఇంత అక్షంతలే, నేనో 3 పేరు చెప్పి నేను ఇంత సరేనని ఎప్పుడు వినా కానీ చిన్న తమ్ముడు వినా కానీ అటువంటి ఒక 5గురు తమ్ముడు వద్దకు జాడ పంపాను. వారి కథ ఆ విధంగా ఉండగా మరి చెల్లెకు పోయినా సరవార స్నానాలు పోయించి చెల్లెలా రావే చెల్లెలా చక్కని ఒక్క గంగురాజైనా ఈడికి 12 ఆమడ అంతగంపాల పట్టణంలోన మేనమావ కొడుకు అయినా అటువంటి మేనమావని ఆకలికిష్టయ్యా తన కొడుకు గంగురాజు. గంగురాజుని గురించి నీకు పెళ్లి చేస్తానమ్మా, చేసుకోండి చెల్లెలా. అన్నయ్య అప్పారావు మా అన్నయ్య అన్ని తెలిసిన వాడు. అవునవును అన్నయ్య నేను చిన్నదాన్ని ఉన్నాను. అన్నా నేను చిన్నదాన్ని చిన్నదాన్ని
ఆ, అన్నయ్య నాకు తల్లి లేకున్నా తండ్రి లేకున్నా తల్లి తండ్రి మనమైనా తండ్రి తండ్రి దాదా అన్నయ్య ఈ చిన్నతనంలో పెళ్లి చేయమని నిన్ను ఆరాటం పెడుతున్నా నువ్వు బాధ పెట్టారు అన్నయ్య నన్ను ఎందుకు పెళ్లి చేస్తున్నావు చెల్లెలా ఆడపిల్ల జన్మించినప్పుడు ఎన్ని రోజులకున్న అత్తగారి ఇంటి వద్దకు వెళ్ళవలసిందే చెల్లెలా ఇంటికాడ ఒక్క కొన్ని రోజులే ఉంటావు అత్తగారి ఇంటికాడ ఎల్లప్పుడూ జీవిస్తావు చెల్లెలా ఎందుకు చెల్లెలా బాధపడతావు నేను ఉండగా బాధ నేను ఉండగా భయము లేదనే నా చిన్న చెల్లెలా నేను ఉండగా నీకు వచ్చిన బాధలేదమ్మా నీకు వచ్చిన చింతలు ఏమిటి నీకు చక్కటి చూడచక్కటి పెళ్లి చేస్తున్నాను అన్నయ్య అన్నయ్య అప్పారావు ఉన్నవారేనా అన్నా గుణవంతులేనా మంచివారేనా అన్నా చెల్లెలా వారి గుణానికి మంచిదే గాని ధనానికి వారు లేని వారు గుణము మంచిదే గాని ధనము లేదు చెల్లె వారి దగ్గర అన్నయ్య నేను శ్రీమంతులో ఇంట్లో పుట్టాను అవునెవరు పేదవాడికి ఎక్కిస్తావని చెల్లెలా చెల్లెలా వారు పేదవాళ్ళు అయితే వారు పేదవాళ్ళు అయితే మనము కలిగిన వాళ్ళ ఉన్నామమ్మా వారు పేదవాళ్ళు వాళ్ళు పేదవారైన మాత్రాన మనము కలిగిన వాళ్ళం మనకు లేదా ధనము సొమ్ము సోమలు ఆస్తి పాత్రలు చాలా ఉన్నాయి వారు వినగల పేదవారని భవిష్యత్తు పడకు చెల్లెదా మరి అయినా వారికి వెనగానే నీకు ఇచ్చి కడిగానం చేసిన నీకు అల్లెల్లి పిల్లలు మాడపిల్లలు 10,000 వచ్చు పాపల పిల్ల 1,000 వచ్చి వెలుగురాలు నీకు వెనగానే చక్కటి 3,000 వచ్చి ముక్కు పుల్ల మరి ఘనమైన సొమ్ములు గజ్జల పెట్టాము ఆమె వైపు సీర అద్దాల జాకెటి ఆవులు అమ్మోతు 12 ఎకరాల సేనుశెలక మరి 7 మూటల బావి సన్నగీరల బండి పైన సాగనంపుతాను శైల నీకు వచ్చిన బాధ లేదు నా మాట కాదనకని భార్య చెప్పిన మాటలతో భార్య చెప్పిన మాటలు వినకుంటా మరి ఇలా పచ్చని పందిరి కావాలంటే పాలసందరం పొక్క తీసుకొచ్చి పందిరి మీద కప్పాము నా చెల్లిని మరి ముస్తాబుగా చక్కటి పెళ్లి కూతురుగా తయారు చేసి పెళ్లి కూతురుగా తయారు చేసి మరి వడబడి నా బావని తీసుకువచ్చి బావని కూడా చక్కటి ఒక తయారు చేసి ఆ చక్కటి పెళ్లి చేస్తున్నాను అల్లో అనే పొడిచెడిపోద్దు పోలుముంటారు రాయే సుఖాలు తలమురాలు చెల్లెకి వెళ్ళగానే చక్కటి ఒక కడియాలం చేశాను కడియాలం చేసిన తతిపరివైనా మరి వెట్టబెట్టి స్రహణములు పోసి నా చెల్లెకి వెళ్ళగా నవ్వాయకుల పిండి వంటల భోజనములు పొట్టా తినబెట్టి ఆ అత్తగారి ఇంటికి సాగనంపుతానని ఆ సమయంలో నీలావతి ఇదిగో నా చెల్లెని తీసుకెళ్ళి చక్కగా ముస్తాబు చేయము ఓకేనండి ఆడబిడ్డ బంగారు తల్లి నా వజ్రా ఆడబిడ్డ నీకు తల్లి లేకపోయినా తల్లి వాళ్ళు నిన్ను దాదుకొని ఇంత పెద్ద చేశాను అవునా కదా ఒక్క రోజు నిన్ను ఒక దెబ్బ కొట్టాను కొట్టను
కాబట్టి వదినమ్మ మరివైనా వదినమ్మ అంటే నీకు ఒక్క తల్లితో సమానం నేను. కాబట్టి అరబిడ్డ నీకు ఏదో కళ్యాణం వేయాలి. పసుపు బట్టల మీద ఉన్నావు, తలపైన అక్షంతల బియ్యం అడ్డాయి. కాబట్టి నీవు స్నానానికి వెళ్ళి తలవార స్నానం చేసి తడి వస్త్రం నిలిచి మరి కొత్త వస్త్రాలు ధరించుకొని అత్తగారింటికి నువ్వు వెళ్ళవలేము. అయినా ఒక్క మాట అడవిద్ద, నీవు స్నానానికి వెళ్తూ ఉన్నావు, నీ పేరుండేమున్నాయి? బంగారు నగలు ఉన్నాయి, చెవు కమ్మలు, పట్ట గొలుసులు మరి ఇటువంటివి ఉన్నాయి. కాబట్టి ఇవన్నీ నా చేతికి ఇవ్వండి. ఇక నువ్వు అక్కడ ఇక వేడి నీళ్లు కాడి వేడినాక వేడి నీళ్లు నీ తలపైన పోసుకొని స్నానం చేస్తుంటే ఆ వేడి నీళ్లు ఈ బంగారు సొమ్ములకు తలిగిన ఆ బంగారు సొమ్ములని కర్రెగా అవుతాయి. అది ఎక్కడ మన అవసరమైన కాడ కుదబెట్టినా కూడా తీసుకోకూడదు. ఒక్క రూపాయి రాదు, మొత్తం కర్రెగా అయితే ఖరాబ్ అయితే. అరబిడ్డ ఆ సొమ్ములని నాకు ఇచ్చి నువ్వు స్నానానికి వెళ్ళు. స్నానానికి వెళ్ళి నువ్వు వచ్చిన తర్వాత మళ్ళీ ఈ సొమ్ములని మళ్ళీ ధరించుకొని అత్తగారింటికి వెళ్ళి నేను తలవారి తారం చేసినాక నావిడ మెరుపు చీరే వద్దాను నా ప్రేమి సొమ్ములని నాకే ఇస్తారా బిడ్డ? నాకేం అవసరం, నాకు లేవు ఇక సొమ్ములు. సరే అందక సౌకర్యం అయితే కాదు, మార్చుకో కానీ సొమ్ములన్నీ చేసి మా వదినమ్మ ఇచ్చాను. వదినమ్మ తలవార స్నానం చేస్తాను. స్నానం చేసినాక నా సొమ్ములు నాకు బిడ్డ స్నానం చేస్తానా? వదినమ్మకి ఇచ్చాను. బాత్రూమ్ లోకి వెళ్ళిపోయి స్నానం చేస్తున్నారు. వదినమ్మ ఏం చేస్తున్నారు? ఈ తపాసి మొఖం దాని మీద మన్ను పోయ్యా, దీని మీద దుబ్బ పోయ్యా, దీని మీద దూలి పోయ్యా, అట్లనో ఇట్లో దీని చిన్నప్పుడు కాచలు దీన్ని చంపుదామని ఎన్నిసార్లు అనుకున్నా అన్నిసార్లు నేను చంపలేకపోయినా ఈసారి దీనికి పెళ్లి చేపించిన అది ఒక గరీబు వారికి ఇచ్చి దీని సుఖం అత్తగారింటికాడ వెళ్ళిపోతారు. ఈ పెళ్లి సొమ్ములు ఎందుకు పోనిస్తా? పెళ్లి సొమ్ములు కూడా నింపుకున్నా. బాత్రూమ్ లో స్నానం చేస్తున్నది నా ఆడబిడ్డ. అది పోయినా 16 పొక్కలు పడ్డ రవికెలు, రవికెలు చీరలు, పాత చీరలు తీసుకొచ్చి ఆ బాత్రూమ్ పైన వేశారు. ఈ ఆడబిడ్డ ఇవి కట్టుకొని మా ఆడబిడ్డ కప్ప చెప్పి ఆ సొమ్ములు సోమందాలు తీసుకొని రగరగమంటూ మరవేరు గారి నా భర్త వద్దకు వెళ్ళిపోతానని ఆ సొమ్ములు సోమందాలు పెట్టుకొని రగరగమంటూ నా భర్త వద్ద గానం వచ్చాను. చెప్పాలని ఉంది, చెప్పలేకపోతున్నా.
ఇప్పటికే ఎన్నెన్నో మాటలు అన్నావు నన్ను. ఈ మాట చెప్తే నువ్వు ఎక్కడ కాదంటావో ఎప్పుడు వద్దంటావో అని చాలా వేడుస్తున్నదండి. నీవు ఎలాంటి బాధపడకండి, నీ మాట నేను కాదనను. ఎలాంటి మాట చెప్తావో ధైర్యంగా చెప్పుమో. చెప్పండి. చెప్పనా? చెప్పు. చెప్పనా? చెప్పాలంటే ఒక పక్క భయం. అయినా మరుగు మందు నేను ఆ రోజు ఇవ్వలేదా? అయినా నా మీద ప్రేమలు ఉన్నాడు ఎక్కువ. ఒక మాటని చూస్తాను. ఏమండి? ఏమిటి? ఇంటి శుద్ధులన్నీ తల్లికి తావెరక, ఇంటి శుద్ధులన్నీ ఇంట్లో ఉన్న అడవిళ్ళకి ఎరక, అడవి పోటీ పోయి అయ్యకి ఏం ఎరక అన్నట్టు నీకేం తెలుసునండి? నువ్వు రాజ కచేరి వెళ్తావు, ఇంత ధనము సొమ్ము సొమ్ము తీసుకొస్తావు, ఇంట్లో పెడతావు, మళ్ళీ వెళ్తావు. ఇంటి శుద్ధులని నాకెరక. ఎలాగంటే ఈ రోజు మీ చెల్లెకు పెళ్లి చేశావు. మీ చెల్లెకు పెళ్లి చేసి సొమ్ములు సోమందాలు చాలా ఇస్తున్నావు. మరి అదే కాకుండా అల్లెళ్ళు బిల్లెళ్ళు మాడబిల్లలు, మరి ఘనమైన సొమ్ములు, గజ్జల వడ్డాలము ఇవన్నీ ఇస్తున్నావు. మీ చెల్లె తీసుకొని వెళ్తున్నారు. ఏమండి? మన సొమ్ము పెట్టుకోకుంటూ మనం ఇంట్లో ఉంటట్టుగా మనమే పై కష్టట్టుగా చక్కని ఒక ఉపాయం చెప్తా. కానీ ఇలాంటికంటే ఏమండి? నా చేతిలో హైమ వేసి నీవు చెప్పినట్టే వింటాను అంటే ఈ ఇంటి సూత్రాన్ని మొత్తం వివరిస్తాను. చెలిమని ఒక్క మాట చెప్పాలని ఏదో ఆలాపన పెడుతున్నావు, చేతిలో చెయ్యి వేసినాక తదుపరి చెప్తానంటున్నావు. ఏమి మాటనో ఏమి ఆలోచనో నాకు తెలియపాయను. మరి ఎలాంటి మాట చెప్పుతావు? ఏ మాట చెప్పినా బతుకుతరు ముసలి చెప్తావు. అవునండి. నా చెల్ల సొమ్ముల పేరు చెప్పావు. అల్లెలి పిల్లలు మాడపిల్లలు గణన సొమ్ములు గద్దలు కొట్టావు. అదిగాక ఇంకేమన్నా పొయ్యి పంటది ఏమో నా చెల్లకు. అదే కదా, అది కాక ఇంకేమన్నా ఎగస్ట్రా సొమ్ములో నా చెల్లె పోయి ఉంటది కావచ్చు. సరే బాబా, నీ మాటకు నేను కాదలను. ఇదిగో నీ చేతులు అరిమేస్తున్నాను. చేతిలో ఐదు వేశాడు. నా భర్త నాకైతే ఎప్పుడైతే ఐదు వేశాడో ఎలాంటి మాట అంటే మీ తల్లి ముసలితనానికి వచ్చినాక తహసీల్ రేఖ అన్నట్టు ముసలితనానికి వచ్చినాక మీ 7 తోడ ఒక్క చెల్లెని కన్నది. చెల్లెని గాని పెద్ద చేసి 3 నెలల తర్వాత మీ తల్లి మరణించాలి. ఆ శక్తి వచ్చిందనుకో పాపిష్టి మొక్కంది, అది బతికిన ఏలాగున్నది. ఆరడి బియ్యం వెనక పడ్డాయి, 2 గిన్నెలు కడుగు తప్పింది. అది శక్తి వచ్చిందనుకో అది జావంగా ఏమన్నది? కొడుక అప్పుడేంటి దొరా చెల్లెకు వరగా పెళ్లి చేసినప్పుడు అల్లెళ్ళు బిల్లెళ్ళు మాడబిల్లలు ఘనమైన సొమ్ములు గజ్జల వడ్డారము సన్నగిరిల బండితోటి, మరి అదే కాక 12 ఎకరాల చిలక మరి అయినా కానీ ఇవ్వమని చెప్పారు. మీ తల్లి అలా చెప్పి ఉత్తరం రాసి చచ్చిపోయింది. ఆ సత్యం చచ్చిందనుకో నీ తెలివి ఎటువాయే, నీ బుద్ధి ఎటువాయే, నీ జ్ఞానం ఎటువాయే? నీకు తెలియలేదా? నీ బుద్ధి లేదా? నీ జ్ఞానం లేదా? నన్ను కూడా తిడుతున్నావే, నేనేమన్నాను నిన్ను? ఎందుకంటే ఇంత ధనము సొమ్ము సొమందాము మీ చెల్లెకి ఇవ్వడానికి నీ తోడ పుట్టిన ఏమన్నా ఇంకొక తమ్ముడు అనుకుంటున్నావా? లేకపోతే అర్ధరాజ్యం లెక్క ఇయ్యాలనుకున్నట్టు నీ తోడ పుట్టి ఇంకొక తమ్ముడు అనుకుంటున్నావా? అల్లెళ్ళు బిల్లలు ఘనమైన సొమ్ములు గజ్జల కొట్టాలంటే ఈ ఉన్న ఆస్తికెళ్ళి సగం ఆస్తి మీ చెల్లెకి పోయిన తర్వాత మన తర్వాత షిప్ప పట్టుకొని ఇంకా అడక్కది నాశకాలు. ఉన్న ఆస్తులకెళ్ళి సగం ఆస్తి వెళ్ళగానే నీ చెల్లెకు పోసిన తదుపరి నీ తోడ 6 తమ్ములున్నారు, వారికి పెళ్లి చేసి వారికి వెళ్ళగానే చక్కటి ఒక పెళ్లి చేసిన తదుపరి వారికి ఏ పడిస్తావయ్యా ధనము? ఈ ఉన్న ధనం అంతా చెల్లెబడికి వెళ్ళినాక తమ్ముళ్ళకి ఏం మంచి ఇస్తావని చెప్పి అంటుంటే ఏమిస్తావు? తమ్ముళ్ళకి ఏమిస్తావు? తమ్ముళ్ళ ముఖం పట్టుకొని ఇంటికి పెద్దోళ్ళు ఉన్నావు కానీ దూడ విన్నా దుడ్డకున్నంత తెలియలేదన్న నీకు. ఇంత ధనం సంపాదించడం ఏం సంపాదించడం మొత్తం చెల్లెకే ఇస్తావా? ఇక మాకే ఉన్నదని చెప్పి మీ తమ్ముడు నీళ్ళు కోపడతారా? 4 మాటలు తిట్టారా? ఆ మాట మనం పడతామా? అయ్యో చెల్లిమని, మరి అయినా చెల్లెకి వెళ్ళగలటువంటి అరకట్టముగా సగం డబ్బులు పోయిన కనిపిస్తే అలా అంటారు కదా. సగం ఆస్తి లేకున్నా రూపాయి ఆస్తుంటే చారణ మందమైన చెల్లెకు వద్దానే. చెల్లె వెళ్ళగానే పేదవారి పిచ్చి పెళ్లి చేస్తున్నాము. చెల్లె వెళ్ళగానే చాలా దుఃఖపోతాది, ఎంతో బాధపడుతుంది. చెల్లెకు వెళ్ళగానే కట్టగా తప్పకపోద్దాం.
ఇంకెట్లా చెప్పాలి ఎన్నిసార్లు చెప్పినా అదే మాట చెల్లె ఓ ప్రపంచం మీద ఈయన ఒక్కరికే ఉన్నట్టు ఇంటికి ఆడబిడ్డలే కీడు ఆ ముచ్చట ఈయనకు తెలియదు ఏమండి కొంచెమంత కాదు కదా ఇసమెత్తు కాదు కదా వాళ్ళకైనా కానీ చారెడు బియ్యం కూడా మనం ఇవ్వవద్దు ఏమండి అల్లెళ్ళు బిల్లలు మీ చెల్లె మీద ఉన్న సొమ్ములన్నీ తీసుకొచ్చాను ఏమి కానీ చెల్లెకి ఒక్కటి కూడా ఇచ్చేది లేదు ఇప్పుడు మీ చెల్లె వచ్చి ఓ అన్నయ్య నువ్వు దయగల వాడవు శ్రమగల వాడవు అన్నయ్య నాకు సొమ్ములు ఇవ్వండి నాకు సొమందాలు ఇవ్వండి నేను అత్తగారి ఇంటికి వెళ్ళిపోతానని చెప్పి అడుగుతాను మీ చెల్లె మాటలు విని నువ్వు సొమ్ములు సొమందాలు తీసుకుపోయి మీ చెల్లె చేతులు పెట్టింది అనుకో ఇయ్యమాన తర్వాత అట్టిగా పిచ్చోళ్ళు లెక్క అయిపోతాం ఇక రాని మాటలు కూడా వస్తాయి ఊళ్ళో కూడా ఉట్టిగా తీసి పారుతారు సింపుల్ గా కాబట్టి ఏమండి సొమ్ముల కోసం వస్తే నీ చెల్లెని కొట్టి తిట్టి కోపగించి ఈ ఇంటిలో నుంచి కట్టు బట్టలతోటి ఇంట్లోంచి బయటికి వెళ్ళిపోవాలి ఇలా కొడితే తిడితే మీ చెల్లెమంటది అన్నా దయగల వాడవన్నా శ్రమగల వాడవన్నా ఎన్న లేని మాట ఇట్లా వచ్చింది కన్నా ఎన్న లేని కొట్టినవన్నా నువ్వు ఈ రోజు అని చెప్పి నీ కాళ్ళ మీద పడ్డా కాళ్ళ మీద పడితే ఎన్న కరిగినట్టు నువ్వు కరగద్దు కాళ్ళ మీద పడ్డ నీ చెల్లని కాలుతోటి జాడిచ్చేదన్నాలే బెదిరి చెల్లగొడితే మీ చెల్లె అత్తగారింటికి పోతుంది ఇక సొమ్ములు సోమందాలు అన్ని మనకి వెళ్ళిపోతే గొప్ప శ్రీమంతులు మనం అవుతాం దుష్టదుమార్గురాలా పాపిష్టి పాపకర్మరాలా ఎట ఉంటే మాటలంటే తనకు మరుగుమందు మైకములో మందు దాకిన రాజుకైనా మరి ఒక్క 5 నిమిషాలు ఒక తీరుంటున్నాడు మరొక్క 5 నిమిషాలు మరొక తీరుంటున్నాడు అయినా ఈ సమయంలో నా చెల్లె పెరిగిన అలాంటి ఒక బాధపెట్టుకుంటున్నావా వాళ్ళ బాధపెట్టేవారు కాదు మారు మాట్లాడితే మరిపోదు సాల్తిని సంబడం ఓ నువ్వు అనుకున్నవే అమ్మోనివి నీగా గింత మంచిగా చెప్పినా కూడా మనకు అదే మాట ఇక నీ కొంపలు నీ ఏమున్నదా నీ కొంపలు పడతా ఇక ఉన్న ఆస్త మీ చెల్లెకి ఇచ్చేలా పెట్టినాక ఈ కొంపలు ఏముందా నీ కొంపలు నేను పడి సావాలి ఈ కొంపలు ఏముంటది ఇంకా మీ చెల్లెకి ఇచ్చినాక నీ కొంప కొరి పెట్ట నీ కొంప తగ్గిదాలుగా నీ మీద మందు పోతు నీ చెల్లె మీద దుబ్బ పోతు ఏ పాపిస్తుడా ఇక అసలైన తర్వాత చిల్లర సవాళ్ళు నాకెందుకు ఈ కొంపలు ఏమండి చెప్పిన మాట వింటావా పోయితారా నేను పోయితానా మరొక్క 5 నిమిషాలైనా భార్య పైన అతి ప్రేమ కలుగుతున్నది అయ్యో భార్య లేకపోతే అక్షరం కూడా ఉండలేను లేకపోయినా పర్వాలేదు కానీ నాకు భార్య కావాలను మరి నా భార్య పడి కానీ వెళుతా ఉండగా నా పానంతో చల్లుబడుతున్నాయి అటువంటి శైలి లేకుండా పర్వాలేదు నాకు భావం లేకుండా పర్వాలేదు నీవే కావాలి చెప్పినట్టు వింటానే ఓ పిల్లని చేతికింద ఉంటానే వింటానే ఓ పిల్లని చేతికింద నేను చెప్పిన మాటని మరి మీ చెల్లెని కొట్టు తిట్టి వెళ్ళగొట్టు లేకపోతే గెట్ అవుట్. అయ్యో నువ్వు వెళ్ళకే నువ్వు పోయిందంటే ఈ లోకమే నా కళ్ళకు చీకటి లాగా కనబడతాది. నువ్వు లేకపోతే మరో క్షణం కూడా ఎట్లా మాట్లాడినావు నాకు చాలా ఆనందం అవుతుంది. ఈ చెల్లెని మీ చెల్లెని మా వదినమ్మ దగ్గరికి వచ్చాను. ఏంది ఆవిడ మెరుపు తీరే బద్దాల రేపు నాకు ఎప్పుడు సొమ్ములు ఎంత తల్లి ఏం తీసుకొచ్చిన వాడ బిడ్డను ఇవన్నీ సొమ్ములు సోమందాలన్నీ నీ అనుకుంటానావా నా అనుకుంటానావా?
సొమ్ములేమో మంది సోకులు మనవి ఈ అన్ని సొమ్ములన్నీ మందిళ్ళ పొట్టి పోయి కిరాయి తీసుకొచ్చిన ఆడబిడ్డ. ఎందుకంటే నీ పైన వెళ్తే ఎంతో అందంగా ఆపాడాలని ఆడబిడ్డ 10 లోకం చూసినా కానీ అబ్బా అంజవరానంటే అంజవరాన్ని ఇక్కడ మంచిగా ఉందని చెప్పి అనాలని చెప్పి కిరాయి తీసుకొచ్చిన సొమ్ములేమో మంది సోకులేమో మనవి. ఇక నేను చెప్పిన మాట నమ్మవా? ఇక నమ్మపోతే మీ అన్నయ్య ఉన్నది 7 మెడల పోయి మీ అన్నయ్య నెడదాయి. మా అన్నయ్య అయితే అబద్ధం మాట్లాడు. చిన్ననాడు నుంచి సాగి పెంచి పెద్ద చేశాడు. మా అన్నయ్య సొమ్ములు నా కోసమే చేశాడు. మా అన్నయ్య దగ్గరికి వెళ్ళిపోతాను. అన్నయ్య దగ్గరికి వచ్చాను. అన్న మాయన్న దేగల్ల వాడా అన్నయ్య కుర్చీలు ఉన్నాయి కూర్చుండే అయ్యో ఏమంటివి చెల్లెలా ఏమంటివి? అల్లెళ్ళు బిల్లెళ్ళు మాడ బిల్లెళ్ళు 10,000 వచ్చి పాపల బిల్ల 7,000 వచ్చి ఎలుంగరాలు 9,000 వచ్చి తాలు బొట్టు గజ్జెల్ల సొమ్ములు ఘనమైన సొమ్ములు గజ్జెల్లో ఉంటారు. ఆవిడ మెరుపు చీరే వద్దాలు నాకు ఒళ్ళెళ్ళ సొమ్ములు పెట్టావన్నయ్య. ఈ సొమ్ములన్నీ పెట్టి అత్తో ఇంటికి సాగనంపవాడు. నీవన్నావు గానీ ఆ రోజున నిజంగానే నీకు పోస్తారన్నమాట. కానీ చెల్లెలా లేక లేక ఒక్కగాని ఒక చెల్లెలని నీ పెళ్లి ఎంత ఘనంగా చేశానో తెలుసునా? మన దగ్గర ఉన్న ధనము సొమ్ము సొమతము అంత దగ్గర ఖర్చు పెట్టి నీ పెళ్లి వచ్చిన ఏటలు ఒక్కొక్క ఏటలు కొద్ది పెట్టల ఏటలు లెక్కే లేదు. రైస్ అయితే లెక్కే లేదు. తిని పారేసిన బొక్కలే ఆయన మెడకాయ అక్కడికి వచ్చినాయి నిలబడితే. అవును కదా? బొక్కలే ఎంతో ఖర్చు పెట్టాము చెల్లెలా. మన దగ్గర ఉన్న ధనము సొమ్ము సోమంతము ఖర్చు పెట్టి పెళ్లి చేశాను. ఇతరాకులలో మీ వదిలి అల్లె మునిగిపోయింది. జేసీ పడి తీసుకొచ్చి తీసినాం. అవునా? ఆ సమయంలో అయినా నీ పేరు మీద ధరించిన సొమ్ము ఎవరనుకున్నావు? ఎదురింటి ఎల్లక్కది, పక్కింటి మల్లక్కది, సిద్ధకింది రామక్కది. ఆ భావన శేషమై ఇటువంటి వారి దగ్గరికి వెళ్ళిపోయి మీ అన్న నీలవ్వ అయ్యో నా ఆడబిడ్డ పెళ్ళినప్పుడు అనగా మంచిగా ఉండాలి అందంగా ఉండాలని వారి దగ్గరికి వీరి దగ్గరికి వెళ్ళిపోయి బదులడకొచ్చి సొమ్ములు అయినా కానీ తీసి నీ యొక్క పైన పెట్టాలి నీ అదిన నీలవతి. ఇక నీకు పెళ్లి ఏదో చేశాను కానీ నీ పెళ్లిగా చాలా ఖర్చు పెట్టాను. ఎంతో డబ్బు పెట్టాను, ఖర్చు పెట్టాను. కానీ నీకైతే నా పైసా కూడా పోయటానికి నా వద్దలేదు చెల్లెలా. ఇక నువ్వు అలాగనే వెళ్ళండి అత్తగారి ఇంటికి. అన్నయ్య నిజం చెల్లెలా. కాకపోతే వీళ్ళందరూ అడగండి అవును ప్రధాని నిజమే కదా ఖర్చు పెట్టిన మాట. నిజంగానే ఖర్చు పెడితే మొన్న కొంచెం అయితే నీకు ఆటోటాక్ వచ్చే పైసలు పోతా అంటే చెప్పిన మాట మతి మరిచావా? తల్లి నీకు ఎన్నో శుద్ధులు చెప్పిపోయాదండి. నాకు పెళ్లి చేసేటప్పుడు చూతానా తల్లి చెప్పిన మాట మతి మరవనని తల్లి చెప్పినట్టుగా సొమ్ములన్నీ పెట్టి ఇంటికి 3 మాచికల చీరతోటి 7 మాచికల జాకెట్తోని ఎట్లా పోవాలన్నయ్యా? ఉన్నదే గది ఇంటిలోనా నీకు ఇచ్చిందే గది. నీ కాలు మొక్కుతానే అన్నో Bye.
ఆ పేదవారికి నన్ను ఇచ్చి నన్ను అట్టికి పంపుతున్నామండి. పేదవారింటికి వెళ్ళిపోయి సాగ పట్టుకొని ఎవరింటికి వెళ్ళిపోవండి అన్న. నీవు దయగల్ల వాడవు కదండి. నీ మనసు ఎట్లా మారిందన్నా, నీ గుణం ఎట్లా మారిందన్నా, నీ కాళ్ళు మొక్కుతాను. ఏమి లేదు చెల్లెలా, నీ పెళ్లికి వెలుగున చాలా ఖర్చు పెట్టాను. నా దగ్గర నయ పైస లేదు. నా దగ్గర ఉన్నదే గది పాత వస్త్రములు. 9 మాస్కలు పడ్డ అటువంటి ఒక సీర వేర గాని 11 మాస్కలు పడ్డ జాకెట్ నాకు ఇచ్చాడు. ధరించుకుని అత్తగారు ఇంటికి వెళ్ళలేక పోలేక పోరు వెళ్తావా నిన్ను అత్తగారి ఇంటికి వెళ్ళాలని కళ్యాణం చేశారు కదా. నీ మొగడు ఉన్నాడు కదా, నీ మొగను తీసుకొని అత్తగారి ఇంటికి వెళ్ళవంటే నా తోడ అన్నదమ్ములక్క, నా తోడ అన్నయ్య పుట్టినక్క, నా తోడ తమ్ముడై పుట్టినక్క, నీవు నాకు ధనం ఇవ్వంటివా? నీవు సంపాదించావా? నా ఇంట్లో పోసావా? నువ్వు కక్షింది సంపాదించావా? కూడే సంపాదించావా? సువరముండ సుత్యముడ పాడతాడు పద్మాసముండ. నీవు ధనం అడుగుతున్నావా? ఇంకా సిగ్గు మనం లేకుండా అన్నయ్యా ఆడబిడ్డల కంటే పుట్టినిల్లంటే పుట్టడు ఆటలండి. నన్ను అట్టి చేతులు వెళ్ళి కొడుతున్నామండి. నేను ఎవరింటికి వెళ్ళిపోవాలండి. నేను ఎవరింటికి వెళ్ళిపోయి బతకాలండి. నాకు ఏమి ఇవ్వకుండా ఏడాదికి ఒకసారి రాకెట్ల పుణ్యం వస్తుందండి. రాకెట్ల పుణ్యం వస్తే ఇంట్లో 10 రూపాయలు లేకుండా ఊరో కైకిలో చేసుకొని 10 రూపాయలు చేత పట్టుకొని పుట్టి నీళ్ళంటే పుట్టే వాచలు ఉన్నాయి. నీ ఇంటికి వస్తా అన్నా
చెల్లెది కదా నువ్వు ఎక్కడన్నా వెళ్ళి సాగు అంటున్నావు నేను మరణమైనాక నీ బంగారు చేతికి రాకెట్ ఎవరు పెడతారంటే అన్నదిల్లలో అనుబంధం విడిపోతూ పడ్డాయి పాప కరువురాలా దుష్టకుమార్కురాలా చాలు 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 చూని తీయటి మాటలతో వెన్నెనైనా కరిగించగలగేమో కానీ నా మనసుని కరిగించలేవు నీవు భార్య మాటలు పెట్టి నన్ను బాధ పెడుతుంటేవా అని దీవిస్తా ఉంటేవా నా భార్య అంటే దేవత దేవత విధముగా నా భార్య నేను సాది తెంచి పెద్దవాదం చేసేది పెద్దదాన్ని చేసేది నీవు నా భార్య నిరానివయ్యావా తెలిసే నువ్వు నీది గుణమున ఏమేమి వస్తాగాని ఇంటికి వెళ్ళమనగా నీవు నా దగ్గర ఉండి కనుక నీవు ఇలాంటి మాట్లాడుతున్నావు పాపిష్టి నీ చేతులతో ఎంత మోసం నా ధర్మగల్ల పాదాలు నీ పాపిష్టి చేతులతో నా పాదాలు తాగుతావనే చూస్తుంది మార్పురాల